Hi everyone, good evening to one and all. Now we are playing a small script called CSO Bomari. Starring Praneet, Prasad, Shahjahan, Pratima and more. చెప్పండి. నేను పార్కింగ్ లో ఒంటరిగా వర్క్ చేసినప్పుడు కూడా ఎప్పుడు నేను ఒంటరిగా ఫీల్ అవ్వలేదు, కానీ ఇక్కడ ఇంతమంది నా చుట్టూగా ఉన్నా నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను ఇక్కడ ఉండలేదు. ప్రసాద్ ఒకప్పుడు వీలైతే 4 మీటింగ్స్ కుదిరితే ఆ వర్కింగ్ అవ్వలేదు, కానీ ఇప్పుడు మీటింగ్స్కి టైం కుదరట్లేదు, అవుటింగ్కి దిగలేదు అంటున్నాను. ఐఎమ్ సారీ, నేను వెళ్తున్నాను. మేడం గారు మీ స్కూల్లో వెళ్తున్నారా లేదా మళ్ళీ మధ్యలో తిరిగి వస్తారా మీరు? మేడం గారు మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతారు. అసలు ఏం చేస్తుంది ఇక్కడ? ఇంట్లో ఎవరికైతే పడుతుందో నాకు తెలియదు, ఎవరైనా మరి చేస్తుందో నాకు తెలియదు. ఎవరు వద్ద వాళ్ళు తప్పబడి ప్రాబ్లమ్ ఎంత పడుతుంది? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పండి రా, ఏమైనా సాల్వ్ చేస్తాను. అంతేగాని ఎవరు వద్ద వాళ్ళు చెప్పబట్టేరా? ఏం ప్రాబ్లం లేదు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి నాకు. ఏం తెలుసు మీకు? ఎక్కువ మాట్లాడకండి, చెప్తే అర్థం చేసుకోరు. వాళ్ళు ఎన్ని కామెంట్స్ చేస్తున్నారో తెలుసా మీకు? ఎఫ్టీఆర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కౌంటర్స్ చేస్తున్నారు, అది తెలుసా మీకు? ఏంట్రా వీడేమో కౌంటర్ అంటాడు, ఆమెమో ఎగిరిపోయింది చంపుకోండి. అసలు ఏంట్రా ప్రాబ్లం ఏంటో మీకు? ఇంటర్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరకు వచ్చి క్లియర్ చేసుకోమని ఇవన్నీ ప్రాబ్లం గెట్ బ్యాక్ టు మీ, నేను సాల్వ్ చేస్తాను మీకు. అంతేగాని నేనేదో చేశాను నేనేం చేశాను రా మీకు? అంతా మీరే చేశారు. ఇంకా అర్థం కావట్లేదా మీరు ఏం చేశారు? అసలు ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చినప్పుడు ఏముందో ఇప్పుడు ఏమి లేదు. ఒకసారి చూడండి, లాజిక్స్ చిన్న చిన్న లాజిక్స్ కోల్పోయాయి. ఎందుకంటే మొన్న సొంకి గారు 5+3 ఎంత అని అడిగితే కాలిక్యులేటర్ చూసుకోవాలి. నేను ప్రామిస్ చేసి తీసుకొచ్చాను సార్, ఒక మంచి టీంని పరిచయం చేస్తానంటే, కానీ ఇప్పుడు బాధగా ఉంది సార్, తట్టుకోలేకపోతున్నాను సార్. సార్ మీరేదో సినారియో ఇస్తారు, ప్రోగ్రామ్ రాయమంటారు, నేను మొదలు పెడతాను, రాయడానికి మొదలు పెడతాను, కానీ నేను రాసే లోపే మీరు రాసి టీవీకి పంపేస్తున్నాను. చివరికి చిన్న చిన్న మెయిల్స్ కూడా మీరే కంపోజ్ చేసి రాస్తే నవ్వుతున్నారు సార్. ఏ తక్కువ చేశాను వీళ్ళకి? ఏ తక్కువ చేసి నేనేదో తక్కువ చేశాను మాట్లాడుతున్నాను. వారానికి 2 సెలవులు, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, మధ్యలో రావడానికి గ్యాసుల్లో తిరుగుతా ఉంటారు. ఇంకేదో ప్రాబ్లం మీకు? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి. ఇదే కదా మీ కంఫర్ట్, మీ కంఫర్ట్మెంట్ కోసం కదా చూసేది. ఏంటి ప్రాబ్లం ఏంటో నాకు క్లియర్గా చెప్పుకున్నాను నాకు. అవును సార్, మీరు వారానికి 2 రోజులు సెలవులు ఇస్తున్నారు, కానీ మిగతా 5 రోజులు మమ్మల్ని పీక్కు తింటున్నారు. లంచ్ అంటున్నారు, కానీ లంచ్ లో చికెన్ లేదని సగం మీకు తెలుసా? ఫుడ్ చూసి 100 రోజులు అయింది సార్. వెళ్ళడానికి క్యాబ్, రావడానికి క్యాబ్ అంటున్నారు, కానీ ఆ క్యాబ్ లో ఏసీ పని చేయకుండా ఒక్క పోదు తట్టుకోలేకపోతున్నాం సార్. కష్టంగా ఉంది సార్. సార్ మండే ఉదయాన్నే వస్తాం, ఎంటీ అంటారు, చేయడానికి మొదలు పెడతాం, మరో పక్కన సీఎం అంటారు, పైనుంచి ఎల్ఈసి లాంచ్ చేసి అంటారు. ఏంటి సార్ ఈ బాధలండి? పోనీ సీఎం మొదలు పెడదాం అనుకునే లోపే ఎవడో ఎంటీలో రాసిన స్క్రిప్ట్ కి మాకు బగ్స్ అసైన్ అన్ని కాంప్రమైజ్ అయ్యి ఈ వర్క్ చేస్తూనే ఉన్నాం. కానీ సార్
ఒకటి పెట్టారు సార్, ఒక్కలో సిఎస్ టైమర్ అట. కష్టంగా ఉంది సార్, మనసుకి చాలా కష్టంగా ఉంది. కష్టం అంటే తెలుసా నీకు? కష్టం అంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఆఫీస్కి వెళ్ళడం క్యాబ్ లో, రావడం క్యాబ్ లో అంటే కష్టం అనిపించుకోరు. కష్టం అంటే ఏంటో చెప్తాను నేను. రాను 10 కిలోమీటర్లు, పోను 10 కిలోమీటర్లు, మా నిజాంపేట రోడ్లో బైక్ మీద వెళ్తుంటే అప్పుడు కలిగే కష్టం ఏంటో నీకు తెలుసా? కంప్లీట్ చేసిన వెంటనే ఇంకో టాస్క్ కష్టం చేస్తే అప్పుడు కలిగే కష్టం ఏంటో నీకు తెలుసా? ఆకలేసినప్పుడు పక్క వాడు కబాబ్ తింటుంటే అప్పుడు కలిగే కష్టం ఏంటో నీకు తెలుసా? కష్టాలన్నీ ఎప్పుడైనా పడ్డావా? మేము పడ్డాము. అందుకే ఈ కష్టాలన్నీ చూసి నీకు ఎప్పుడైనా టీం మారాలనిపించిందా? మాకు మారాలనిపించింది. అందుకే పక్క టీం నుంచి ఈ టీంలోకి వచ్చాను. గ్యాజెట్స్ వర్క్ అయిపోయింది సార్. వర్క్ లో అప్డేట్స్ అన్ని కంప్లీట్ చేసి, చిన్న చిన్న ఫ్యూచర్ రిక్వెస్ట్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసి రేపు మధ్యాహ్నంలో కొత్త అప్డేట్స్ అన్ని రిలీజ్ చేస్తాం సార్. ఓకే. మన ప్రసాద్ గారికి ఇంకా అలవాటు అయినట్లేదు నా అలాగా వర్క్ చేయడం. మీరు కొద్దిగా మోటివేట్ చేసి చెప్పండి సార్. ఏంటిరా నువ్వేమో మోటివేట్ అంటే, వాడేమో నేనే మొత్తం చేసిన అంటే, ఆమెమో నాకు నచ్చలేదని ఆమె జంపు కొట్టింది. ఏంద్రా నేనేం చేయాలి ఇక్కడ? నీకోసమే కదా ఈ సిఎస్ టైమర్లు, టైమింగ్స్, మీ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కోసమే కదా ఇంప్లిమెంట్ చేసి. నేనే చేసా అంటారు. అసలు మీ ప్రాబ్లం ఏంటో నాకు క్లియర్గా అర్థం కాదు సార్. అరే నాన్న ప్రసాద్, నేనేదో తప్పు చేశాను అనుకుంటున్నాను. నేనేం తప్పు చేశాను నాకు అర్థం కాదు. ఈ సిఎస్ టైమర్ టైమింగ్స్ వల్ల మీరు నిజంగానే ఇంత ఇబ్బంది పడితే సారీ నాన్న ప్రసాద్, ఏదో ఒకటి చేసి మీకు సాటిస్ఫై చేస్తాను. చేసేవన్నీ కరెక్టే సార్. ఇప్పటికే మేమంతా మీ కంట్రోల్లోనే ఉన్నాం సార్. ఏమైనా టాస్క్ తక్కువైతే, బగ్రేషో తక్కువైతే నాతో మాట్లాడండి సార్. 1 to 1 ఇద్దరు కూర్చొని మాట్లాడండి. అంతేగాని వాడెవరికో పిలిచి క్వార్టర్ ఎండ్లో వాడికెవరికో అవార్డు ఇస్తే పిచ్చెక్కుతుంది. చూసారా సార్, ఇంకా నొప్పులు మీ సిఎస్ టైం చేసి ఆ డాటానంతా కరెక్ట్ చేసి మళ్ళీ మన ప్రాజెక్ట్ లో తీసుకోండి సార్, ప్లీజ్ సార్. వెళ్ళి ఆర్ఎస్ని తీసుకొచ్చుకోకపోతాం.